లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి మంచి మార్కెట్ ఏర్పరచుకుంది. కానీ వరుస అవకాశాలతో పాటు వరుస డిజాస్టర్ కూడా తలెత్తడంతో ఈ అమ్మడి గ్రాఫ్ అయితే పూర్తిగా పడిపోయింది. దీంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలు చేసినప్పటికీ ఫలితం అయితే లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే వరుస చిత్రాలు ఒప్పుకుంది పూజ. ఇందులో తాజాగా రెట్రో మూవీ రిలీజ్ అయింది. కానీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. లుక్స్ మార్చి ఇందులో పూజ డీ గ్లామరస్ గా కనిపించినప్పటికీ చివరికి నిరాశే మిగిలింది. విడుదల తర్వాత సినిమాపై వచ్చిన రివ్యూలు కలెక్షన్లు చూస్తే పూజాకి గట్టి దెబ్బ తగిలింది అనిపిస్తుంది. ఇక రెట్రోతో కలిపి వరుసగా 7 ఫ్లాపులను మూట కట్టుకునింది పూజా హెగ్డే. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీకా బాయ్ కిసీకా జాన్, దేవ వంటి భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఫ్లాప్స్ గా నిలిచి పూజా ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. పాపం ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్ గా నిలిచిన పూజ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పూజా కెరీర్ మళ్ళీ ఊపందుకోవాలంటే కథలో బలమున్న సినిమాలు, టాలెంట్ రివీల్ చేసే పాత్రలు చేస్తే కానీ లాభం లేదు. ఇక ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్ ను త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే విజయ్ తో చేస్తున్న జననాయకన్ మూవీతో అయినా కానీ హిట్ కొడుతుందో లేదో చూడాలి.